చూడండి ఇగో ఇది మనం కట్టించిన మెడికల్ కాలేజ్ అన్నా, చూడండి కేసీఆర్ గారు కట్టించిన ఆసుపత్రి అన్నా, చూడండి ఇగో మనం కట్టించిన ఫలానా కమ్యూనిటీ హాల్ అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ దాకా బ్రహ్మాండంగా అన్ని వివరిస్తూ వస్తా ఉన్నాడు. జంక్షన్ల అభివృద్ధి కానీ, రహదారుల విస్తరణ కానీ, ఫ్లైఓవర్లు కానీ, అదేవిధంగా పట్టణంలో వీధి వ్యాపారుల కోసం కట్టిన స్ట్రీట్ వెండింగ్ జోన్లు కానీ, ఇవన్నీ ఒక్కొక్కటిగా చూపెడుతూ ఎట్లా అయితే ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత పద్ధతిగా కట్టుకుంటారో అంత పద్ధతిగా శ్రీనివాస్ గౌడ్ గారు ఒక్కొక్కటి చూపెడతా ఉంటే కడుపు నిండినట్టు అయింది. ఎందుకంటే గతంలో నేను మున్సిపల్ మంత్రిగా పనిచేసిన 2014 ముందు మహబూబ్ నగర్ పట్టణం ఎట్లుండే, ఇవాళ ఎట్లా ఉన్నది చూసిన మీ అందరికి తెలుసు. ఒక మహబూబ్ నగరే కాదు, నారాయణపేట చూడండి, అట్లాగే వనపర్తి చూడండి, నాగర్ కర్నూలు చూడండి, ఈ జిల్లాలోని ఏ పట్టణమే చూడండి, గద్వాల్ చూడండి, ఏ పట్టణమే చూడండి, 14 ముందు ఎట్లుండే తెలంగాణ రాకముందు ఇవాళ ఎట్లా ఉన్నదో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. కేసీఆర్ గారి నాయకత్వంలో 1, 2 కాదు, అన్ని పట్టణాలు అభివృద్ధి చేసుకున్నాం, అన్ని పల్లెలు అభివృద్ధి చేసుకున్నాం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే కార్యక్రమాల కింద పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా బ్రహ్మాండమైన అభివృద్ధిని చూసుకున్నాం. సరే, కొద్ది తేడాతో ఓడిపోయినాం, కానీ 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎక్కడేసిన గొంగలి అక్కడనే అన్నట్టు ఒక్క పని కూడా కొత్తగా చేసింది లేదు. పల్లెల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ట్రాక్టర్లు పెట్టి, ట్యాంకర్లు పెట్టి, చెట్లు పెట్టి, ఇంటింటికి నల్లా పెట్టి, ప్రతి గల్లీలో వీధుల్లో స్ట్రీట్ లైట్లు పెట్టి, వైకుంఠ ధామాలు కట్టి, డంపింగ్ యార్డులు పెట్టి, పల్లె ప్రకృతి వనాలు కట్టి అద్భుతమైన అభివృద్ధిని కేసీఆర్ గారు చూపెడితే ఈ 2 ఏళ్లలో ట్యాంకర్లో నీళ్లు లేవు, ట్రాక్టర్లో డీజిల్ లేదు, కనీసం పైన పెట్టిన బుగ్గలు అవి కూడా వెలుగుతలేవు. ఇది వాస్తవం, మీకు తెలుసు. అందుకే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 40% సీట్లను ప్రజలు 2 ఏళ్లు తిరగకుండానే మనకిచ్చినారు. అంటే పాలమూరులో మార్పు మొదలైంది.